నిజంగా అంటే మీకు సత్యంగల దేవత వస్తుందని చెప్పేసి అందరూ అంటారు. కానీ నా ఉద్దేశ్యం ఏందంటే ఈ పెట్రోల్‌తోటి ఆడడం, రౌండ్‌గా ఏసి మంట పెట్టడము, మంటలాడడము, అంటే మనుషులను కిందేసి మీరు వాళ్ళని ఇట్లా తొక్కడం ఇట్లా చేస్తా ఉంటారు గదా! అంటే వీటిని కొంతమంది జూసి ఏంది ఇట్లా చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అంటే నిజంగా దేవత మీకు అంటే మీ పైకొచ్చేసి ఇట్లా పెట్రోల్‌తోటి పోయండి, మంట పెట్టండి, వీళ్ళని ఇట్లా తొక్కండి అని చెప్పేసి చెప్తదా? చెప్పదు గదా! అదే అంటే వాళ్ళని హింసించినట్టే గదా! అమ్మవా ఎందుకు హింసించినట్టు? కాళ్ళ కిందతో పండుకునే వాళ్ళకు అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చి పండుకుంటారు. హ్మ్. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర రథం మీదికెళ్ళి పోవాలని, గుర్రాల మీదికెళ్ళి పోవాలని, స్వామీజీ మీదికెళ్ళి పోవాలని, జోగమ్మ మీదికెళ్ళి పోవాలని కొన్ని కొన్ని ఊర్లలో ఆచారాలు ఉంటాయి. మమ్మల్ని తొక్కుతూ వెళ్ళాలి అని. అది సమ్మక్క సారక్క మేడారంలో కూడా ఉంటాయి. సమ్మక్క మా మీదికెళ్ళి పోవాలని. అలాగే ఒక బోనమ్ము అంటేనే అమ్మవారు. మేము అమ్మవారు అయినా కాకుండా బోనం అనేది అమ్మవారు కాబట్టి ఆమె కూడా ఎన్నో రకాల విశ్వరూపాలు చూపించుకుంటుంది. అమ్మవారు అనేది కిరీటం పెట్టుకొని, సొమ్ములు వేసుకొని, త్రిశూలం పట్టుకొని, ఒక అభయస్తం పెట్టుకొని ఉండొచ్చు కదా. ఒక దగ్గర బరువాతల, ఓ దగ్గర బట్టలే లేకుండా లగ్నంగా, ఒక దగ్గర చిన్నమస్త అంటే తల తీసేసుకొని 2 తలల్ని పట్టుకొని ఈ రక్తం ఆ తలలోకి అంటే పక్కకున్న ఇంకో 2 తలలు తాగుతుంటాయి. ఒక దగ్గర యోని మాతగా, ఓ దగ్గర బరువా అంటే లగ్నంగా ఉండడము, అలా రకరకాల అవతారం. ఆమె కూడా ఎందుకు ఎత్తింది మరి? ఎందుకు ఎత్తవలసి వచ్చింది? ఎన్నో రకాల భంగిమలో ఉంది అమ్మవారు కూడా. ఒక దగ్గర రాక్షసిలాగా, ఒక దగ్గర శాంతి రూపిణిగా, ఒక దగ్గర ఉగ్ర రూపిణిగా. అంటే ఆమెకు వచ్చిన కష్టాలను బట్టి ఒక్కో అవతారం ఎత్తింది దేవత. అంటే ఆమె ఎన్ని రకాల అవతారం ఎత్తిందో ఆమెనే కదా మరి మా మీదికి వచ్చేది. అంటే పెట్రోల్ పోసుకొని ఆడమన్నదా? పెట్రోల్ అంటే మరి జ్వాల కావాలన్నప్పుడు మరి ఏదో వెలిగించుకోవాలి కాబట్టి దాన్ని మేము తీసుకున్నాం. దాన్ని ఇలా వాడాలని. అంటే జ్వాలాముఖి అమ్మవారు కాదా, కాబట్టి ఆ ఒక జ్వాల అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు నూనె పోస్తేనే దీపం వస్తుంది. ఇక నువ్వు నన్ను ఇంకో స్వామీజీని అది ఉత్తగలిగి అంటే అది ఎవరి వశం కాదు, నూనె లేనిది. అలా మరి ఒక జ్వాల చక్రం, అగ్ని చక్రం కావాలన్నప్పుడు అది ఈ కొద్ది కాలంలో ఈ కలియుగంలో మనం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అది ఉంది కాబట్టి దాన్ని ఒక అగ్ని చక్రంగా గీసుకొని దాన్ని మధ్యలో ఆడడం కానీ దాన్ని తొక్కడం కూడా. మరి పెట్రోల్ కాలుకి అంటుకుంటే ఎంత ఉంటుంది? మరి అదే పెట్రోల్ పోసి మీరు మంట పెట్టండి, మరి అదే పెట్రోల్లో కూడా కాలు పెడుతూ ఆ చక్రంలో ఉరకడం కూడా. అంటే ఎంత అమ్మవారికి అంత పవర్ ఉండేబట్టుకేనే కదా దాన్ని కూడా